ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క పన్నిద్దరు అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ప్రకటన గ్రంథం 21:14. ఇచ్చట 12 అపోస్తలుల పేర్లు వ్రాయబడిన 12 పునాదులు కల పరిశుద్ధ పట్టణం యొక్క ప్రాకారముల దర్శనమును చూచుచున్నాము. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ప్రకటన గ్రంథం 21:19. ఈ రత్నములు మనము బలమైన అపోస్తలుల పునాదుల మీద కట్టబడుతామని సూచించుచున్నవి. అపోస్తలులు సాధారణమైన మనుషులు. వారు మన వంటి స్వభావం కలిగిన వారే, కానీ దేవుడు వారిని బలవంతులునిగా చేసెను. సీమోను పేతురు ఎట్టివాడో మనం ఎరుగుదుము. అతనిలో లోపములున్నప్పటికీ అతడు దేవుని ప్రశస్త రత్నం ఆయను. సీమోను పేతురు ప్రశస్త రత్నముగా ఎట్లు కాగలిగెను? పేతురు అనగా ఒక మామూలు కరుకురాయి, కానీ ఈ కరుకురాయి ప్రకాశించుచున్న ప్రశస్తమైన ఒక పునాది రాయిగా ఆయను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ప్రకటన గ్రంథం 21:19. పేతురు అనబడిన గరుకురాయి ప్రకాశమానమైన, మెరియుచున్న, అందమైన, అమూల్యమైన సూర్యకాంతపు రాయిగా పోల్చబడుచున్నాడు. అధికముగా ప్రకాశించు నిమిత్తము ప్రశస్త రత్నములు అత్యంత వేడిమి గల భూ అంతర్భాగము నుండి తీయబడినవి. ఆయన యొక్క చిత్తం పరిపూర్ణమైనదని నమ్మి ఆయన చిత్త ప్రకారము మనలో పనిచేయనట్లుగా ఆయన పంపెడు పరీక్షలను మనము అనుమతించవలెను. మెరిగినట్టి రత్నములనుగా మనలను ఆయన చేయగలిగినట్టి పద్ధతి ఇది. దేవుని సత్యమును మనలో పని చేయనిచ్చుట ద్వారా మనము ఆయన హృదయమునకు రత్నములుగా అగ్గుదుము. అప్పుడు ఆయన సంపూర్ణ ప్రేమ వాత్సల్యమును అనుభవించెదము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.